కె వెంకటేశ్వర రెడ్డి. మేము ఇక్కడ గోల్డ్ షాప్ నడుపుతున్నాము. గత 2-3 మాసాలుగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గోల్డ్ షాప్స్ పెట్టే వాళ్లకు చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ళు పెళ్లి ఇతర కార్యక్రమాలకు ఏ మాత్రము కొనలేని పరిస్థితి జరుగుతూ ఉంది. విపరీతంగా పెరిగిపోవడం వల్ల అంగడి వ్యాపారాలు ఏ మాత్రము కొనడానికి కొనుగోలుదారులు దగ్గరకు రావడం లేదు. వ్యాపారస్తులకు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. కాబట్టి ఒక స్థిరమైన రేటుతో కొనసాగితే చాలా బాగుంటుంది. ఏదైనా ఒక మన ఇండియాలో అందులో ప్రతి ఒక్కరూ బంగారం అంటే భారతదేశంలో ప్రతి స్త్రీ ప్రతి వాళ్ళు కూడా ప్రతి కుటుంబంలో కూడా బంగారం ఇష్టపడతారు. కాబట్టి ఇట్లా అబ్నార్మల్ గా పెరిగిపోతూ ఉంటే కొనలేని పరిస్థితుల్లో సామాన్యులు ఉంటారు, తర్వాత అమ్మలేని పరిస్థితుల్లో వ్యాపారులు ఉన్నారు. ఒకవేళ అన్ని స్టాక్ పెట్టుకున్నా వీళ్ళు దెబ్బతింటారు, కొని వాళ్ళు ఎక్కువ రేటు కొని మళ్ళీ డౌన్ అయితే వాళ్ళు బాధపడతారు. కాబట్టి స్థిరమైన రేట్లు కొనసాగాలని కోరుతున్నాను. ఒక్కసారిగా బంగారం రేటు తగ్గడంలో చాలా ఇబ్బందికి గురవుతున్నారు వ్యాపారస్తులు ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళు ఏ జరుగుతుందో అని తెచ్చిపెట్టుకున్నారు అనుకో, డౌన్ కావడంలో పూర్తి దెబ్బతింటున్నారు. ఇంకోటి ముందు కొన్న వాళ్ళు కూడా హై రేట్స్ లో కొన్న వాళ్ళు చాలా బాధకు గురవుతున్నారు. ఇంత సడన్ గా డౌన్ అయింది కదా, దానికి మనం ఏం చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్ లో వెండి కానీ బంగారు కానీ ఒక్కసారిగా పడిపోవడం ఎలా చూస్తారు? చాలా ఇబ్బందిగా చూస్తున్నాం. ఎందుకంటే సామాన్యులు అసలు రావడం లేదు వ్యాపారం కొరకు. వాళ్ళు చిన్న చిన్న వస్తువులు చేయించుకోవాలంటే కూడా తగ్గుతున్నా పెరుగుతున్నా అంటే ఎవరు ఊహించలేని పరిస్థితి జరుగుతుంది. నిన్నగా దాదాపు 30,000 డౌన్ అయింది. అది విశ్వ పరిణామం. కానీ ఈ హై పోకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు ఇప్పుడు నార్మల్ గా ఇయర్ వైజ్ గా పెరుగుకుంటూ పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇట్లా కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా చాలా ఇబ్బంది గురవుతున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు నడిపే వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏముండదు. మేము ముఖ పరిచయం మీద కొన్ని రోజులు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు తయారు చేసేయమంటే ఈ విధంగా డౌన్ అయిపోతే వ్యాపారస్తులకు ఇబ్బంది, పెరిగిపోతే కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది. కాబట్టి పెరిగే అవకాశాలు ఉంటాయంట. అది ఎక్స్పెక్ట్ చేయలేము అసలుకి. ఎందుకంటే ఈ విధంగా తగ్గుతుంది ఎవరు ఊహించాలి, ఈ విధంగా పెరిగేది కూడా ఎవరు ఊహించలేదు. దాదాపు నా పేరు షణ్ముగమాచారి. వెండి బంగారు ఆభరణాలు తయారు చేసుకుంటూ కుటుంబంగా గడుపుతున్నాను. ఈ వెండి బంగారు రేటు పెరగడంలో మాకు వర్క్ జరగడం లేదు. రేటు పెరిగినందువలన సామాన్య మానవులు 200 రూపాయలు కూలిపోయే వ్యక్తి వచ్చి కొనాలంటే వాళ్ళ అబ్బాయి ఎట్లా అన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం పుస్తపట్టు కొనాలంటే కూడా 20,000 రూపాయలు అవుతుంది. మాకు వర్కర్కి బంద్ అయిపోయింది, వ్యాపారాలకు బంద్ అయిపోయినవి. వచ్చి కొనే వాళ్ళు ఎవరు లేరు. బీద ప్రజలతో ఉండాలంటే పై వాళ్ళే దయచేసి దాని రేటు ఒక రేజుగా పెడితే ఎక్కడం తగ్గడం వల్ల ఎక్కినప్పుడు సాగుకారులు నష్టపోతున్నారు, తగ్గితే బీద కూడా నష్టపోతున్నారు. దాని పరిస్థితి కొరకు మేము ఆలోచన చేసి దాన్ని రేట్ అప్ అండ్ డౌన్ లేకుండా ఒక రేటు పద్ధతిగా ఉంటే బంగారు ఎండి వర్కర్లము బాగా పని చేసుకొని కడుపుండగా తింటాం. కూలి పోయే వ్యక్తి కూడా బంగారు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా దయ ఉంచి పై వాళ్ళు దాన్ని రేటు ఒకటే రేటు ఉంటుంది. మాకు సెల్లులో వస్తుంది రేటు డౌన్ అయ్యేది ఎక్కేది, దాని ప్రకారం మేము అమ్ముకునాల్సింది ఉంటుంది. దానికని ఎట్టన్నా అని దయ ఉంచి పై వాళ్ళు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని సామాన్య మానవుడు ముక్కురాయి కొనాలంటే కూడా అప్పుడు 300 పడే ముక్కురాయి ఇప్పుడు 1500 అంటే వాడు 15 దినాలు కూలి పోతే కూడా చికెన్ పరిస్థితి ఉంది. పరిస్థితి ముక్కురాయి పిల్లలకి ముక్కురాయి ముక్కు పెట్టుకునే కూడా అవకాశం లేని పొజిషన్ లో బంగారు రేటు పెరుగుతుంది. దాన్ని ఎట్టనా అని ప్రతి మహిళ ప్రతి కుటుంబంలోన సన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ముక్కురాయి నక్లేసు కాళ్ళ కడాలి. సామాన్యుడు గోడు పెట్టి పెళ్లి చేసే పరిస్థితి లేడు. ఆస్తులు అమ్ముకున్నలా తెచ్చి పెట్టుకున్నలా ఆస్తులు ఎప్పుడు తీసుకుంటాడో అంత లోపలే అప్పులు ఎక్కువ మన చచ్చిపోతారు. దీని మీద దయ ఉంచేస్తున్నా రేటు ఒక నిర్ణయం చేసి దాన్ని ఓ పరిస్థితి తెచ్చిపెడితే సామాన్య మానవుడు కొనుక్కుంటాడు, 10 మంది వ్యాపారాలు చేసుకుంటారు. మా లెక్క వర్కర్లు బతుకుతాము, కూలి వేయతోడు బంగారం పెట్టుకుంటాం. నా పేరు లక్ష్మణస్వామి, కోడుమూరు. బంగారం వ్యాపారం చేస్తూ ఉంటాను. స్థానికంగా ఈ రేట్ల దుడుకుల వల్ల స్థానిక వ్యాపారులు చాలా నష్టపోతున్నారు. ఈరోజు పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే వ్యాపారంలో రేట్లు అప్ అండ్ డౌన్ నుంచి అంగడి వ్యాపారాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 1,90,000 నుంచి 1,50,000 అట్లా అప్ అండ్ డౌన్, తులానికి 40,000 పోతుంటే చాలా వ్యాపారాలు నష్టపోతున్నారు.
కానీ ప్రజలు సంతోషపడుతున్నారు. ఇదే విధంగా రేటు అప్ అండ్ డౌన్ కాకుండా రేటు తగ్గుదలకు వస్తే ప్రజలంతా ఆర్థికంగా అందరూ సంతోషంగా ఉంటారని. ఒక్కసారిగా మార్కెట్ లో 5,000 రూపాయలు పడిపోవడం జరిగింది ఈరోజు మార్కెట్. ఒక్కసారిగా 40,000 రూపాయలు పడిపోవడం వల్ల ప్రజలు చాలా సంతోషపడుతున్నారు, వ్యాపారాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా 5,500 రూపాయలు తగ్గింది. ఈ రోజు 5,500 అంటే తగ్గడానికి కారణం అంటే మార్కెట్ బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన బడ్జెటే కారణము. ఆ బడ్జెట్ పెరుగుదనే ఉద్దేశంతో వెండి బంగారు వ్యాపారం అత్యధిక పెద్ద స్థాయిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోజు పరిస్థితికి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు తగ్గినందుకు గాను. ఈ విధంగా ఇది కొనసాగితే ప్రజలు బంగారం వ్యాపారం సజావుగా సాగుతుందని తెలుపుకుంటున్నాను. సామాన్యులకు అందుబాటులో రావాలంటే ఇంకా తగ్గాలని చెప్పేసి సామాన్యకు అందుబాటుకు రావాలంటే 1,40,000 ఉంది. సామాన్యానికి 1,00,000 రూపాయలు వస్తే ఇంకా సంతోషిస్తారని అందరి సమక్షంలో సమాచారం ఇస్తున్నాను. మేము కోడుమూరు, నా పేరు జీతూరి శివకుమార్. మేము కోడుమూరులో 3.5 నుంచి 4 సంవత్సరాల నుంచి బంగారంగడిలో ఉన్నాము. మాకు బంగారు రేట్లు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల భారీ నష్టంలోకి వెళ్తున్నాం మేము. మాకు బంగారు ధర స్థిరంగా ఉండడం, ధర ఏదన్నా ఉండని బంగారు ధర స్థిరంగా ఉంటే మాకు కొనే వాళ్లకు మాకు లాభదాయకంగా ఉంటుంది. బంగారు ఇప్పుడు కొన్నప్పుడు ఒక రేటు, వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఇంకొక రేటు, సుమారు 20-30 వేల తేడా నష్టంతో మేము బంగారు కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. సో మనకి బంగారు ఒక స్థిమితమైన ధర మీద ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, లాభాలు కూడా అందరికీ చేకూరుతాయి, జనాలకు ఎక్కువ భయభ్రాంతులకు గురికారు అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు బంగారు ధర నిలకడగా ఉండేటట్టు ఏదో ఒకటి మార్గం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు మార్కెట్ లో సడన్ గా 5,000 రూపాయలు తగ్గింది కదా, ఇప్పుడు మేము మొన్న వెండి వచ్చేసి 4,020 రూపాయలు ఏదో ఉంది సంథింగ్. అప్పుడు ఉన్నప్పుడు మేము కొన్న వెండి ఒక్క రాత్రిలోనే సుమారు 1,00,000 రూపాయలకి పడిపోవడంతో మేము భారీగా నష్టపోతున్నాము. సో ఏదో పడిపోవడం అంటే ఒక 10-20 పడిపోతే మనకి ఏం నష్టం జరగదు. సుమారుగా 1,00,000 రూపాయలు పడిపోవడం అనేది మనకు భారీ నష్టానికి అంగడికి తెచ్చింది. దీనివల్ల మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, బంగారు ధరలు స్థిమితంగా ఉంటే మాకు లాభదాయకంగా ఉంటుంది, ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కారు. దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. కె గోవిందరెడ్డి. మేము దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారం చేస్తున్నాము. మా జీవితంలో ఈ విధంగా రేట్లు ఎప్పుడు పెరిగిన పాపాన పోలేదు. ఈ రోజు ఆర్డర్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు సొత్తు తీసుకుపోయేటాలకి 15-20 వేలు పెరిగింది. ఆ విధంగా జరిగింది. అనూహ్యమైన ధరల నుంచి రైతులు సొత్తులు ముక్కురాయి కొనాలంటే కూడా 1,600, 100 పాయింట్లు ముక్కురాయి కొనాలంటే 1,600, 1,700 పడుతుంది. కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని నానాక బాధపడుతున్నారు. ట్రంప్ మీదే అందరూ అంత రాయితీలు పెట్టి టారిఫ్లు పెట్టి భారతదేశాన్ని చాలా గబ్బు లేపాలని అమెరికా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనము క్రూడాయిల్ వచ్చేసి రష్యా నుంచి కొంటే కూడా దానికి ఆయన ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు సడన్ గా రేటు తగ్గడం వల్ల చాలా మంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, బీద వాళ్ళు వద్ద ఉన్న బంగారు బ్యాంకులలో కుదబెట్టి బిస్కెట్ కొని కడెం చేపించి మళ్ళా బ్యాంకులో పెట్టి మళ్ళా బిస్కెట్. మన ప్రధానమంత్రి మోడీ మాత్రం మంచి నిర్ణయం తీసుకొని రేట్లు బాగా తగ్గినాయి. అందులో నిర్మలా సీతారామన్ ఆమె కూడా నేను రైతు బిడ్డని, రైతులకు కూడా మంచి సహాయం చేసి రైతుకి ప్రోత్సాహాలు ఇస్తూ మెయిన్ రైతు అమ్మే సరుకులకి గుడ్డలు వచ్చేసి ఎకరాకి 30 సంచులు 35 సంచుల కంటే ఎక్కువ కావు. 10 క్వింటాలు 14 క్వింటాలు మహా అయితే అవుతుంది. అవి మాత్రం 5,000-6,000 ఉండేది. ఒక 30,000 వస్తే కూడా బుడ్డలు రైతుకి నష్టం అయితే లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను 1977, 76, 77లో 10th క్లాస్ చదివేవాడిని. మా మామయ్య భీమయ్య అనే తెలుగు పండిట్ ఉండేవాడు. ఆయన ఏమనేవాడంటే, నేను నెలకి 300 సంపాదిస్తున్నాను వై, నాకు రోజు 10 రూపాయలు పడుతుంది నా జీతం అని చెప్పి అనేవాడు. ఆ టైంలో బంగారు వచ్చేసి 250 రూపాయలు ఉంది. ఆ 300 రూపాయలు ఉన్న టీచరు ఉద్యోగస్తుని జీతము సగం సర్వీస్ అయిన ఉద్యోగస్తునికి ఇప్పుడు దాదాపు 1,00,000 రూపాయలు 90,000 జీతం ఉంది. ఆ జీతం చూసుకున్నా కానీ రైతుకు రేటు పెరిగిందనుకో, రేటు పెరిగిందని అందరూ ఆందోళన చేస్తారు. కనీసం బంగారు రేటు ప్రకారమున్న రైతు నిత్యావసర సరుకులు పెరగాల కదా.
రైతు అమ్మనికపోతే ఉల్లిగడ్డలు పిరమైతే పిరమాయని ఫస్ట్ గోల చేసేది ఉద్యోగస్తులే. అవును కదా, రైతుకి ఏం మిగులుతుందని ఎవరు ఆలోచన చేయరు. ఇవల్ల ఆలోచన చేసి నేను సేద్యం విడిచిపెట్టి ఇంకోటి వచ్చి షాప్ పెట్టుకొని పోతుంటా. సేద్యాలు గిట్టవు. ఇంకోటి గవర్నమెంట్ వచ్చేసి పనికి ఆహార పథకం చేపిస్తుంది. పనికి ఆహార పథకం వంకలు వాగులలో నీళ్లు మోసుకొని కూలి ఉయ్యాల ఊపిలోని కూలి ఇస్తుంది. అనవసరంగా ఖర్చు పెడుతుంది. దాని బదులు సేన్ల కలుపుని తీపేమను రైతుకి, అదన్నా మేలు జరుగుతుంది. కానీ ఆ పని చేయదు. అంటే ఇది ఏమి తిక్క గవర్నమెంట్ లెక్క కదా. అది పనికి ఆహార పథకం రాజశేఖర రెడ్డి పెట్టినాడు. అది అట్లే కంటిన్యూ అవుతుంది. దాని నుంచి ఏం ఉపయోగం ఉంది చెప్పండి. మార్కెట్ లో ఒక్కసారిగా బంగారు రేట్లు క్షీణించడం ఎలా చూస్తారు? మార్కెట్ రేట్లో ఒక్కసారి బంగారు రేటు క్షీణించినందువలన ఒక 4 రోజుల కింద ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు 1,85,000 మాదిరి 24 క్యారెట్, 1,75,000 మాదిరి 72,000 మాదిరి 22 క్యారెట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటారంటే సామాన్యంగా మమ్మల్ని అంగడి వాళ్ళు మోసం చేసినారు అని అంటారు. కానీ ఇంత రేటు డౌన్ అయిందని అంత ఎనుక మొఖాలైనారు. ఈ రోజు కూడా 5,500 రూపాయలు డౌన్ అయింది. ఈ రోజు వచ్చేసి డిపి గోల్డ్లోన 1,44,000 చిల్లర చూపిస్తుంది డిపి గోల్డ్లా. వెండి వచ్చేసి 1,40,000 తగ్గింది 1 కిలోకి. ఈ విధంగా ఉంది. ఈ రేట్లు స్థిరస్థంగా కొంచెం స్థిమితంగా ఉండాలా. సడన్ గా ఎక్కడము సడన్ గా తగ్గడము ఈ రెండిటి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు, కస్టమర్లు, వ్యాపారస్తులు కూడా. అంత సిక్కడం లేదు. అంత తిక్క ఆలోచనలు వస్తున్నది. ఇప్పుడు బుక్ చేసే సాయంత్రానికి ఏమయ్యే తేవడం లేదు. కనీసం సంవత్సరానికి తులానికి 10,000 దొరికేది ఒక పద్ధతి ఉంది. కానీ పొద్దు పొడిస్తే 30,000 పెరగడం ఏంది, 30,000 తగ్గడం ఏంది? ఇది చాలా దుర్భరమైన ఇది. దీనికి అంత కారణము నా అంతరాత్మ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచే ఈ విధంగా జరుగుతుందని నా ఉద్దేశము.